Hello guys, welcome to my YouTube channel and welcome to my day 2 of DSA journey. And today we are going to solve a problem to check whether given string is a valid palindrome or not. సో ముందుగా ఎవరైతే కొత్తగా డిఎస్ఏ స్టార్ట్ చేస్తున్నారో ఐ థింక్ మెనీ ఆఫ్ యూ డోంట్ నో అబౌట్ ద వాట్ ఈస్ ప్యాలిండ్రోమ్. ప్యాలిండ్రోమ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మిర్రర్ ముందు నుంచున్నారు అనుకోండి, మిర్రర్కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఏంది? ఏదైనా మీరు చూస్తున్నారంటే అది ఆపోజిట్గా చూస్తున్నారని కదా, అంటే సో దట్ యూ కెన్ ఏబుల్ టు విజిబుల్ క్లియర్లీ. సో అది ఆపోజిట్గా చూపిస్తుంది, మీ రిఫ్లెక్షన్ని ఆపోజిట్గా చూపిస్తుంది. అదేవిధంగా మనం ఏదైనా నేమ్ ఇచ్చిన స్ట్రింగ్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడం అని తీసుకున్నానండి, ఫస్ట్ నుంచి చదివారు ఎంఏడిఏఎం అని, లాస్ట్ నుంచి చదివారు అనుకోండి ఎంఏడిఎం, అంటే సేమ్ అది ప్యాలిండ్రోమ్. అలా కాకుండా నా పేరు కార్తికేయ ఉంది, ఫస్ట్ నుంచి చదివితే కార్తికేయ అని వస్తుంది, లాస్ట్ నుంచి చదివితే వేరేదో అని వస్తుంది. సో ఇట్స్ నాట్ ఏ ప్యాలిండ్రోమ్. సో ఇదన్నమాట ప్యాలిండ్రోమ్ అంటే. లెట్ us స్టార్ట్ డూయింగ్ దిస్ ప్రాబ్లమ్ బై యూజింగ్ ద జావా కోడ్ సో దట్ యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ వెరీ వెల్. సో ఈ ప్రాబ్లం సాల్వ్ ఎలా చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర స్ట్రింగ్ ఉంది అనుకోండి. సో మనం ఈ వ్యాలిడ్ ప్యాలిండ్రోమ్ ఎలా చేయాలంటే, నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది. ఏముంది నా దగ్గర స్ట్రింగ్? ఏ మ్యాన్, ఏ ప్లాన్, ఏ కెనాల్, మధ్యలో కామాలు ఉన్నాయి, ఫుల్ స్టాప్లు ఉన్నాయి, కామా ఉంది, ఏ పనామా అని. ఓకేనా? దీన్ని రివర్స్ చేస్తే మనం కనుక్కోవాల్సింది ఇది ప్యాలిండ్రోమ్ అని కనెక్ట్ చేసుకోవాలి. అంటే ఈ కామాలన్నీ తీసేసి, ఈ కామాలు అక్కడక్కడ ఫస్టాల్సి ఉన్నాయి, ఇవన్నీ తీసేసి ఇది రివర్స్ చేస్తే ఇది దీనికి మ్యాచ్ అవుతుంది అనేది మనం కనుక్కోవాల్సిన వ్యాలిడ్ ప్యాలిండ్రోమ్ థియరీ అనమాట. ఓకేనా? దీనికి నేను అప్రోచ్ ఏం చేస్తానంటే, చూస్తే మీరు సేమ్ సిమిలర్ అవుతుంది. ఏ మ్యాన్ వస్తుంది, ఇటు నుంచి చూస్తే ఏ మ్యాన్ వస్తుంది, ఏ ప్లాన్ వస్తుంది, ఏ మ్యాన్ వస్తుంది, ఏ ప్లాన్ ఇస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది అనమాట. సో దీనికి మన సొల్యూషన్ ఏం చేస్తా అంటే, నేను దీన్ని ఈ వ్యాలిడ్ ప్యాలిండ్రోమ్ సొల్యూషన్ కనుక్కోవడానికి 2 అప్రోచెస్ ఫాలో అవుతాను. ఒకటి వచ్చి అప్రోచ్ 1 వచ్చి స్ట్రింగ్ బిల్డర్ని వాడతాను. సెకండ్ అప్రోచ్ వచ్చి స్టాక్ యూస్ చేస్తాను. సో దీని కోడ్లో ఎలా రాయాలంటే, ఇది స్ట్రింగ్. ఓకేనా? ఇచ్చిన స్ట్రింగ్ ఇది. సో మనం స్ట్రింగ్ని ఇక్కడ ఏం చేస్తాం, ఈ కామాలు ఇవన్నీ తీసేసి మళ్ళీ రివర్స్ చేస్తున్నాం అంటే ఏం చేస్తున్నాం, మోడిఫై చేస్తున్నట్టే అర్థం. సో మోడిఫై చేయడానికి, సో స్ట్రింగ్ ఈజ్ ఏ ఇమ్యూటబుల్ డేటా టైప్. అంటే స్ట్రింగ్ని వన్స్ డిక్లేర్ చేసిన తర్వాత మోడిఫై చేయడం కానీ ఏం చేయడం కానీ కుదరదు. దాన్ని మ్యూటబుల్ చేయడానికి స్ట్రింగ్ బిల్డర్ వాడుతున్నాను. స్ట్రింగ్ బిల్డర్ ఎస్పీ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ బిల్డర్, నథింగ్ బట్ ఇది ఆబ్జెక్ట్ అనమాట. దాని తర్వాత ఏం చేస్తానంటే, ఈచ్ క్యారెక్టర్ని, అంటే దీన్ని క్యారెక్టర్గా కన్వర్ట్ చేస్తాను. అంటే లూప్ ఇటరేట్ చేయాలి కాబట్టి దీన్ని ముందు క్యారెక్టర్లో కన్వర్ట్ చేస్తాను. ఈ స్ట్రింగ్ని ఇండివిజువల్ క్యారెక్టర్లో కన్వర్ట్ చేసి ఈచ్ బై, అంటే 1 by 1 క్యారెక్టర్ని ఇది లెటరా డిజిటా అని చెక్ చేసి ఇవన్నీ ఈ రిమూవ్స్ కామాస్ ఏమన్నా ఉంటే రిమూవ్ చేసేస్తాను. దానికి ఏం చేస్తానంటే ఫర్ లూప్ వాడతాను. ఫర్ లూప్ వాడుతున్నాను. క్యారెక్టర్ సి ఫర్ ఈచ్ లూప్. ఇది ఎస్ డాట్, ఇది స్ట్రింగ్ చూడండి, టు క్యారెక్టర్ రేగా కన్వర్ట్ చేస్తున్నాం. క్యారెక్టర్. దాని తర్వాత ఏం చేస్తున్నాం, ఈ క్యారెక్టర్లో ఒక మెథడ్ ఉంది. ఏది? నెంబర్ కానీ, ఒక స్ట్రింగ్లో నెంబర్ కానీ డిజిట్ కానీ ఉన్నాయి అనుకోండి, అవి కాకుండా, అంటే నెంబర్ డిజిట్స్ కాంబినేషన్లో ఉంటాయి కాబట్టి ఏదైనా స్ట్రింగ్లో, అవి కాకుండా ఏమైనా స్పేసెస్ కానీ కామాస్ ఫుల్ స్టాప్స్ ఇవన్నీ రిమూవ్ చేసి ఓన్లీ అది, ఇప్పుడు స్పేసెస్ కానీ కామా కానీ రిమూవ్ చేసి ఓన్లీ ప్లెయిన్గా ఏ మ్యాన్, ఏ ప్లాన్, ఏ కెనాల్ ఇవి ఉన్నాయి కదా, ఈ కాంబినేషన్లో ఇవ్వడానికి వాడే మెథడ్ ఈజ్ లెటర్ ఆర్ డిజిట్ అనే మెథడ్. దాన్ని చెక్ చేస్తున్నాం. ఇఫ్ క్లాక్లో ఇచ్చిన క్యారెక్టర్ ఈజ్ లెటర్ ఆర్ డిజిట్, ఈచ్ క్యారెక్టర్ ద్వారా ఇటరేట్ అవుతూ ఒక్కొక్క క్యారెక్టర్ ఏ వచ్చింది, తర్వాత బి వచ్చింది, తర్వాత ఎం వచ్చింది, ఎన్ వచ్చింది అని కామాస్ ఉంటే అవన్నీ రిమూవ్ చేసుకునేది. ఏమైనా వైస్ స్పేసెస్ ఉన్నా అవన్నీ తీసేసింది. ఓన్లీ ప్లెయిన్గా వచ్చేసింది అనమాట. మనకి ఏ మ్యాన్, ఏ ప్లాన్ అని ఏ గ్యాప్ లేకుండా ఇట్లా ఇచ్చిన కామాలు అన్నీ రిమూవ్ అయిపోతుంది. దాని తర్వాత ఏం చేస్తానంటే, న్యూ స్ట్రింగ్ బిల్డర్ ఉంటుంది కదా, ఈ స్ట్రింగ్ బిల్డర్లోకి అపెండ్ చేస్తాను, వచ్చిన వాల్యూని అపెండ్ చేస్తాను. ఎలా? ఎస్బి డాట్ అపెండ్ చేస్తే ఏం చేస్తానంటే, ఏమైనా క్యాపిటల్ లెటర్ని వాటిని కూడా స్మాల్ లెటర్గా కన్వర్ట్ చేస్తాను, టు లోవర్ కేస్ లెటర్స్గా కన్వర్ట్ చేస్తాను. ఓకేనా? సో మనకు ఎస్పీలో స్టోర్ అయిపోతాయి అనమాట. ఏ మ్యాన్, ఏ ప్లాన్, ఇవన్నీ ఉన్నాయి. దాని తర్వాత ఏం చేస్తానంటే,
అపెండ్ చేస్తాను. దాని తర్వాత ఏం చేస్తాను, రిటర్న్ చేస్తాను. నేను రిటర్న్ చేస్తాను స్ట్రింగ్ బిల్డర్లో ఉన్న స్ట్రింగ్ మనం జనరల్గా ఇచ్చిన స్ట్రింగ్ రివర్స్ చేస్తే ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చెక్ చేస్తాను. ఇలా ఎస్పీ డాట్ రివర్స్ చేస్తున్నాను డాట్ టు స్ట్రింగ్. ఓకేనా? అంటే స్ట్రింగ్ బిల్డర్లో ఉన్న స్ట్రింగ్ ప్లస్ దాన్ని రివర్స్ చేసి దాన్ని క్యారెక్టర్ టూ స్ట్రింగ్లో కన్వర్ట్ చేస్తే వచ్చిన స్ట్రింగ్ ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చెక్ చేస్తున్నాం. అప్పుడు చెక్ చేస్తే ఇది ఈక్వల్గా ఉంటే సో ఇట్స్ ఏ వ్యాలిడ్ పాలిండ్రోమ్, లేకపోతే నాట్ వ్యాలిడ్ పాలిండ్రోమ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ స్ట్రింగ్లో నుంచి ఓన్లీ ఈ కామర్స్ ఎన్ని రిమూవ్ చేసాం ఇక్కడ వాటికి. దాని తర్వాత ఏం చేసామంటే వచ్చిన స్ట్రింగ్ బిల్డర్లో ఉన్న స్ట్రింగ్ని టూ స్ట్రింగ్గా కన్వర్ట్ చేసి అంటే పూర్తిగా స్ట్రింగ్ ఇక్కడ క్యారెక్టర్లో ఉన్నాయి కదా, క్యారెక్టర్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఈచ్ క్యారెక్టర్లోకి ఎస్బీలో ఉన్నాయి సింగిల్ క్యారెక్టర్, దాన్ని టూ స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేసి తర్వాత దీన్ని రివర్స్ చేసి అంటే సబ్ స్ట్రింగ్లో ఉన్నదాన్ని రివర్స్ చేసి అవి రెండు ఈక్వలా కాదా అని చెక్ చేస్తున్నాం. ఈక్వల్ అయితే అది వ్యాలిడ్ పాలిండ్రోమ్, లేకపోతే ఇట్స్ నాట్ ఏ వ్యాలిడ్ పాలిండ్రోమ్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు దీనికి టైం కాంప్లెక్సిటీ కనుక్కుంటున్నాం. టైం కాంప్లెక్సిటీ ఏంటంటే టైం కాంప్లెక్సిటీ. సో టైం కాంప్లెక్సిటీ అంటే ఇట్ ఈస్ అ కాన్సెప్ట్ దట్ డిస్క్రైబ్స్ వాట్ వాస్ ద రన్నింగ్ టైమ్ ఆఫ్ ద కోడ్ ఇన్ యువర్ కంప్యూటర్. సో మనం రాసిన కోడ్ ఎంత టైంలో రన్ అవుతుంది అని చెప్పేదే ఈ టైం కాంప్లెక్సిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్రెండ్ అడిగారు అనుకోండి, సో హౌ మచ్ వుడ్ యూ టేక్ టు కంప్లీట్ దిస్ ప్రోగ్రామ్ ఆర్ హౌ మచ్ టైమ్ వుడ్ యూ టేక్ టు రైట్ దిస్ కోడ్ అని అడిగారు అనుకోండి, ఏం చెప్తాం? ఐ విల్ టేక్ 5 minutes 60 minutes అని చెప్తారు. అంటే అక్కడ టైం ఎంత చదువుతున్నారు? 5 minutes చదువుతారు. అలాగే కంప్యూటర్లో టైం కాంప్లెక్సిటీని కనుక్కోవడానికి ఇది వే ఉంటుంది. ఎలా అంటే ఫ్రీక్వెన్సీ కానీ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ కానీ జరిగేటప్పుడు ఈ టైం కాంప్లెక్సిటీ వస్తుంది అనమాట. సో లూపింగ్ని బట్టి వైల్ లూప్ కానీ అలా అంటే ఇటరేషన్ కానీ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూషన్ అవన్నీ బట్టి ఈ టైం కాంప్లెక్సిటీని చెప్తాం. దీనికి టైం కాంప్లెక్సిటీని కనుక్కోవడానికి మేజర్గా మనం వాడేది బిగ్ ఓ నోటేషన్స్ పడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే చెప్పాలంటే నేను ఒక ప్రోగ్రామ్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి ఒక్క నిమిషం. ఓకే, ఇది కోడ్లో ఏం చేస్తున్నాను, ఎరే ఒకటి తీసుకున్నాను. ఎరేలో 1 2 3 అని ఉంది. దీని లెంత్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. అంటే ఈ ఎరేని ఇది కోడ్ ఏంటంటే సమ్ ఆఫ్ ద ఎరే ఎలిమెంట్స్ అనమాట. సమ్ ఈక్వల్ టు 0 అని ఫర్ లూప్ తీసుకుంటున్నాను. I ఈక్వల్ టు 0, I లెస్ దాన్ n, I ప్లస్ ప్లస్. ఓకే, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఎరో ఆఫ్ I అనమాట. సో ఇది ఫ్రీక్వెన్సీ కనుక్కుంటున్నాను. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ టైమ్స్ అనమాట. ఇప్పుడు ఇది చూసుకున్నాం. ఫస్ట్ లైన్ ఈ లైన్ బై లైన్ వెళ్ళాలి. ఇది అరే 1 2 3, లెంత్ ఎంత? 3. ఓకే, సమ్ ఎంత తెలియదు, కనుక్కోవాలి. ఓకే, ఇటరేషన్స్ ఎన్ని కనుక్కోవాలి. ఓకే, చూద్దాం ఇది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ ఉంది అంటే ఫస్ట్ లైన్ వచ్చేసి ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఒకసారిగా, అంతే కదా. ఇది ఇటరేట్ అవ్వటం కానీ ఏం జరగదు కాబట్టి దీని ఫ్రీక్వెన్సీ ఒకసారి. లెంత్ ఎన్నిసార్లు అవుతుంది? ఒకసారిగా. వన్స్ లెంత్ డిఫైన్ చేసిన తర్వాత దాన్ని మార్చడం కానీ ఏమైనా చేస్తామా? చేయం కదా, మారదు కదా. అంటే ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతాడు 1. సమ్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది? 1. కానీ ఇటరేషన్స్ చూసుకోండి, ఇటరేషన్స్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది? n లెంత్ ఎంత వచ్చింది మనకి? n తీసుకునే 3, 0 1 2 3. సో ఫస్ట్ ఇటరేషన్ చేశాను. ఫస్ట్ ఇటరేషన్ చేస్తే అంత సమ్ ఆఫ్ ప్లస్ అరే 1 వచ్చింది సమ్.
దాని తర్వాత ఇటరేషన్ ఏం చేశాను, 1 కాస్త 1 + 2 అయింది, 3 అయింది. ఎన్ని ఇటరేషన్లు జరిగినాయి? 2 ఇటరేషన్లు జరిగినాయి. తర్వాత ఏం 3 + 3 6 అయింది. ఎన్ని ఇటరేషన్లు జరిగినాయి? 3 ఇటరేషన్లు జరిగినాయి. ఓకేనా? మళ్ళీ ఇంకోసారి చేస్తాను. అప్పుడు అంటే ఇటరేట్ అయ్యింది ఎన్నిసార్లు? n కంటే తక్కువ. n ఎంత? 3. i = 0 1 2 సరిపోయింది. 3 కూడా ఎగ్జిక్యూట్ చేస్తానుగా, ముందు వెళ్ళాలి కదా ఇక్కడ దాకా. అంటే ఎన్నిసార్లు అవుతుంది? 4 సార్లు అవుతుంది. ఇది ఎన్నిసార్లు అవుతుంది? 3 సార్లు అవుతుంది. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే ఇక్కడికి వచ్చింది కదా. అంటే ఇది ఎన్నిసార్లు? 1 2 3 టైమ్స్ అవుతుంది. అంటే ఇది n+1 టైమ్స్ అవుతుంది, ఇది n టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. 1 ప్లస్ ఫ్రీక్వెన్సీ n వస్తుంది, 1 n+1 ప్లస్ n 1 2 3 4. బిగో నోటేషన్స్లో ఫార్ములా ఏంటంటే కాన్స్టెంట్ని తీసేయాలి, ఏమన్నా n వాల్యూ వస్తే దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి, n² వచ్చినా కానీ ఏం వచ్చినా కానీ. ఓకేనా? సో 1 2 3 4 ప్లస్ 2n. దో దీని బిగో నోటేషన్ కాన్స్టెంట్స్ని వీటిని తీసేస్తే మనకు బిగో నోటేషన్ n అనమాట. సో దీని ఈ కోడ్ టైం కాంప్లెక్సిటీ బిగో నోటేషన్ ఆఫ్ n. అయితే టైం కాంప్లెక్సిటీలో ఫస్ట్ అంటే ఏదైతే ఇప్పుడు ఎక్కువ టైం ఉందనుకోండి ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది, స్పేస్ కూడా ఎక్కువ ఉంటుంది. తక్కువ టైం రన్నింగ్ అవుతుంది అనుకోండి ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది, అంటే తొందరగా రన్ అనేది, స్పేస్ కూడా తక్కువ తీసుకునేది. బేస్డ్ ఆన్ ద టైం ఎఫిషియన్సీ విల్ డిక్లేర్. ఓకేనా? సో దీంట్లో ఫస్ట్ తక్కువ టైం ఎంత బెస్ట్ కేస్ అంటే బిగో నోటేషన్ ఆఫ్ 1, తర్వాత బిగో ఆఫ్ n, తర్వాత బిగో ఆఫ్ n² అండ్ సో ఆన్ ఎక్సెట్రా బిగో ఆఫ్ log n. ఓకేనా? ఇప్పుడు మనకున్న ప్రాబ్లమ్ని ఎలా చూడాలంటే ఇది ఒకసారి అవుతుందిగా 1 ఫ్రీక్వెన్సీ, ఇది ఎన్నిసార్లు అవుతుంది? ఇది ఒకసారి అవుతుందిగా, ఇది ఎన్నిసార్లు అవుతుంది? క్యారెక్టర్ n టైమ్స్ వస్తుంది, n+1 వేసుకోండి, n+1 టైమ్స్ వస్తుంది. సో ఇది ఎన్ని ఇటరేషన్స్ తర్వాత రిటర్న్ స్టేట్మెంట్కి వస్తాం. సో రిటర్న్ స్టేట్మెంట్ జనరల్గా రిటర్న్ ఆన్సర్ అని వస్తుంది. జనరల్ మీరు ఎప్పుడైనా చూస్తే రిటర్న్ ఆన్సర్ అని ఇస్తారు. సో ఇక్కడ మనం ఎక్కడైనా ఈ రిటర్న్ ఏం చేస్తుందంటే ఎక్కడైనా ఆన్సర్ ఉంటుంది ఖాళీగా ఇక్కడ వచ్చిన ఆన్సర్ని డైరెక్ట్ 1 టైం ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యింది అనమాట. సో దీని టైం కాంప్లెక్సిటీ మెయిన్గా 1 ఇటరేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ చూస్తే ఇక్కడ కండిషన్ ఉంది. సో కండిషన్ అంటే ఎన్ని టైమ్స్ ఇటరేట్ అవుతున్నట్టు? n టైమ్స్ ఇటరేట్ అవుతున్నట్టు. అంటే ఇక్కడ ఉన్న స్ట్రింగ్ బిల్డర్లో ఉన్న స్టోర్ అయిన వాల్యూస్ కూడా 2 స్ట్రింగ్ కన్వర్ట్ అవుతున్నాయి. దీన్ని కంపేర్ చేస్తున్నాం, మళ్ళీ దీన్ని రివర్స్ చేసి స్ట్రింగ్గా మారుస్తున్నాం. సో ఇక్కడ n ఇటరేషన్ జరుగుతుంది. సో టోటల్ ఇటరేషన్స్ ఎంత కౌంట్ చేద్దాం. టైం కాంప్లెక్సిటీ ఎంత? 1 ప్లస్ n+1 ప్లస్ n ప్లస్ n ప్లస్ n ఎంత? 1 1 2 ప్లస్ 1 2 3 4 4n. సో కాన్స్టెంట్స్ రిమూవ్ చేస్తే బిగో నోటేషన్ ఆఫ్ n. దీని టైం కాంప్లెక్సిటీ బిగో నోటేషన్ ఆఫ్ 1 n. సో నెక్స్ట్ అప్రోచ్ ఏంటంటే స్టాక్ యూస్ చేద్దాం. లెట్ us do యూజింగ్ స్టాక్ అనమాట. సో అందరికి తెలుసు స్టాక్ అనేది లిఫో అంటే లాస్ట్ ఇన్పుట్ ఫస్ట్ అవుట్పుట్ అనమాట. స్టాక్ ఎలా ఉంటుందంటే మనం బీరువాలో బట్టలు కానీ బుక్స్ కానీ సర్దుతూ ఉంటాం కదా, ఒకటి మీద ఒకటి, అట్లా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు అర్థం అవడానికి మనం ఇందాక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, ఏంటిది? ఏ మ్యాన్, ఏ ప్లాన్, ఏ కెనాల్, ఏ పనామా, సారీ ఏ లేదా పనామా. సో లాస్ట్ ఇన్పుట్ అంటే ఫస్ట్ ఇస్తాం కదా. ఇప్పుడు ఏదైనా ఒక బుక్ పెట్టిన తర్వాత ఒక బుక్ పెట్టుకుంటూ వెళ్దాం. తీసేటప్పుడు ఎంత? ఫస్ట్ నుంచి తీస్తూ ఉంటాం అనమాట. ఒకటి తీసిన తర్వాత ఒకటి తీస్తాం. ఇప్పుడు మనకి దీంట్లో మధ్యలో n అనే బుక్ కావాలనుకోండి, దీన్ని తీసిన తర్వాత దీన్ని తీస్తాం, దీన్ని తీసిన తర్వాత దీన్ని తీస్తాం, అలా తీసిన తర్వాత ఇక్కడికి వచ్చి దీన్ని తీసుకుంటాం అనమాట. అవసరం అది లిఫో అంటే లాస్ట్ ఇన్పుట్ ఫస్ట్ ఇన్పుట్ అనమాట. స్టాక్ ఈ విధంగా యూజ్ చేస్తారు.
సో ముందుగా నేను మేక్ ఎ నోట్ దట్ ఇప్పుడు మీరు ఏదైనా ప్రాబ్లం చేసేటప్పుడు ముందుగా మెథడ్స్ రాసి పెట్టుకోండి. ఆ మెథడ్ని ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక స్ట్రింగ్స్ క్యారెక్టర్ కాంబినేషన్లో చెప్పాను. ఆ స్ట్రింగ్ కాంబినేషన్లో స్ట్రింగ్స్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, క్యారెక్టర్స్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, ఎలా స్ట్రింగ్ నుంచి కన్వర్ట్ చేయాలి క్యారెక్టర్కి, స్టాక్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, ఇన్ని పక్క రాసి పెట్టుకోండి ఒక దాంట్లో బుక్లో కానీ. సో దట్ యూ కెన్ ఏబుల్ టు గెట్ లాట్ మోర్ ఐడియా అబౌట్ ద ప్రాబ్లమ్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు డూ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే కోడ్ వచ్చేసి సేమ్ స్టాక్ తీసుకుంటాను. ఇట్స్ నథింగ్ బట్ అన్ ఆబ్జెక్ట్ అనమాట. ఇది కలెక్షన్స్లో ఉంటాయి. స్టాక్లో క్యారెక్టర్ మనం తీసుకున్న ఇక్కడ మనం ఏ డేటా టైప్ని రిట్రీవ్ చేసుకున్నాం, స్టోర్ చేసుకున్నాం అనేది ఇక్కడ వాల్యూ చేస్తాం అనమాట. స్టాక్ ఈక్వల్ టు న్యూ స్టాక్ జనరిక్స్. తర్వాత ఏం చేస్తాను, ఇక్కడ స్టోర్ చేస్తాం ఇందాకలాగే. సేమ్ ఇందాక కూడా ఎలా ఉందో అలాగే అనమాట. ఇప్పుడు స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ డేటా టైపే కదా, అంతే కదా. ఇప్పుడు దీన్ని కన్వర్ట్ క్యారెక్టర్లోకి మారుస్తూ ఉంటాం. క్యార్ సి స్టార్ట్ టు క్యారెక్టర్ అరేలో కన్వర్ట్ చేస్తూ ఉంటాం, క్యారెక్టర్ అరేలోకి. ఓకేనా. తర్వాత ఏం చేస్తామంటే ఇందా చెప్పినట్టే మెథడ్ ఉంది కదా, లెటర్ ఆర్ డిజిట్. దీంట్లో ఏమైనా కామాస్, ఫుల్ స్టాప్లు, వైట్ స్పేసెస్ ఏమన్నా ఇక్కడ రిమూవ్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాం, స్టాక్లోకి పుష్ చేస్తాం. వచ్చిన దాన్ని 1 by 1 ఇక్కడ ఈ కామాస్, ఫుల్ స్టాప్లు ఇవన్నీ తీసేసి 1 by 1 పుష్ చేస్తాం. ఇలా పుష్ చేసేటప్పుడు ఆల్టర్నేట్గా యాజ్ యూజువల్గా ఈ లోవర్ కేసులోకి మారుస్తాం ఇన్ అడిషన్ టు. ఓకేనా. ఇప్పుడు మనకి ఈ వైట్ స్పేసెస్ అన్నీ పోయి ఈ స్టాక్లో ఈ వాల్యూస్ కంటే క్లియర్గా ఏ కామాస్, వైట్ స్పేస్ లేకుండా ఫిల్ చేసేస్తాం స్టాక్లోకి. దాని తర్వాత ఏం చేస్తాం, అసలు ఇది వ్యాలిడ్ ప్యాలిండ్రోమా కాదా అని మనం కనుక్కోవాలి. సో దీనికోసం ఏం చేస్తాం అంటే మళ్ళీ క్యారెక్టర్ని తీసుకుంటున్నాను. క్యారెక్టర్ స్టార్ట్ టు క్యారెక్టర్ అరే సేమ్ యాజ్ టీస్గా క్యారెక్టర్ డాట్ ఈస్ లెటర్ ఆర్ డిజిట్ అని తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ వైట్ స్పేస్ ఏమైనా తీస్తే రిమూవ్ చేస్తున్నాను. ఈ సపరేట్ లూప్స్ అనమాట, మీకు అర్థమైంది తాగండి. తర్వాత ఇఫ్ కండిషన్ మళ్ళీ తీసుకొని ఏం చేస్తాను, ఇక్కడ ఇందాక స్ట్రింగ్ బిల్డర్లో చేసాం కదా, మనం తీసుకున్న అంటే ఈ స్టాక్లో తీసుకున్న క్యారెక్టర్స్ని రివర్స్ చేస్తే సేమ్ క్యారెక్టర్స్ అంటే సేమ్ వాల్యూ వస్తున్నాయి, మ్యాచ్ అవుతున్నాయి లేదని చెక్ చేసి దాన్ని బట్టి ఇది వ్యాలిడ్ ప్యాలిండ్రోమా లేదా కన్సిడర్ చేయాలి. దానికి ఏం చేస్తున్నా అంటే ఇందాక తీసుకున్న దీన్ని స్టాక్లో ఉన్న దాన్ని స్ట్రింగ్ని, ఈ క్యారెక్టర్ ఉంది కదా, ఈ క్యారెక్టర్ లోయర్ కేస్ని 1 by 1 స్టాక్ డాట్ పాప్. పాప్ అంటే ఏంది, రిమూవ్ ఎలా చేస్తాం, ఫస్ట్ నుంచి చేస్తాం. అంటే ఇక్కడ ఉన్న ఒక్కొక్క దాన్ని ఈ స్టాక్లో ఉన్న ఒక్కొక్క దాన్ని కంపేర్ చేస్తూ ఉంటాం. ఏ ఈక్వల్ టు ఏ, ఎం ఈక్వల్ టు ఎం, ఏ ఈక్వల్ టు ఏ, ఎన్ ఈక్వల్ టు ఎన్, ఇలా కంపేర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం 1 by 1. అంటే ఇక్కడ స్టోర్ చేసిన క్యారెక్టర్లో స్టోర్ చేసిన వాల్యూస్ ఉంటాయి కదా, ఇక్కడ స్టోర్ చేస్తున్నాం స్ట్రింగ్ని క్యారెక్టర్లో కన్వర్ట్ చేసి ఇక్కడ స్టోర్ చేస్తున్నాం. దీన్ని లోయర్ కేసులకు మార్చి వైట్ స్పేస్ అనేది తీసేసి ఈ క్యారెక్టర్ ఉన్న వాల్యూస్ని ఈ స్టాక్లో మనం పుష్ చేసిన వాల్యూస్ని ఒకటిని కంపేర్ చేస్తున్నాం. కంపేర్ చేసినప్పుడు మ్యాచ్ అవ్వని వాల్యూస్ని ఇది వ్యాలిడ్ ప్యాలిండ్రోమ్ కాదు అని చెప్పి ఫాల్స్ ఇస్తున్నాం. ఇది వ్యాలిడ్ ప్యాలిండ్రోమ్ అయితే అంటే మ్యాచ్ అయితే, స్టాక్ పుష్ మ్యాచ్ అయితే, ఇది ఈక్వల్ టు అయితే ఈ కండిషన్, ఎల్స్ దీన్ని ట్రూ అని ఇస్తాం. ఓకేనా. అంటే మీరు ఈ కండిషన్ కూడా రాయాల్సి ఎల్స్ బట్టి, కానీ నేను డైరెక్ట్గా ఇస్తాను అనమాట, రిటర్న్ చేస్తాను ఎల్స్. సో ఈ విధంగా ఇది వ్యాలిడ్ ప్యాలిండ్రోమా కాదని మ్యాచ్ చేస్తాను. ఇట్స్ ఎ వ్యాలిడ్ ప్యాలిండ్రోమ్. అది. సో దీని టైం కాంప్లెక్సిటీ ఎలా అంటే స్టాక్ ఇది ఒకసారి అయ్యిద్ది బిగ్ నోటేషన్ ఆఫ్ 1. ఇది ఇందాక చెప్పినట్టు ఇది n+1 అయ్యిద్ది. ఇది n సేమ్ ఇది n+1. ఇది ఎన్నిసారి ఇటరేట్ అయ్యిద్ది, n అయ్యిద్ది. ఇది n అయ్యిద్ది. రిటర్న్ ఎన్నిసారి అయ్యిద్ది, రిటర్న్ ఒకసారి అయ్యిద్ది. చూడండి, ఇది ఇటరేట్ అయిన తర్వాత ఇది దీంట్లో మ్యాచ్ అవ్వకపోతే ఫాల్స్ అయిపోయింది, మ్యాచ్ అయితే ట్రూ అయిపోయింది. అట్ ఏ టైం అయిపోయింది అనమాట. వన్స్ ఇది మ్యాచ్ అయితే ట్రూ అయ్యిద్ది, లేకపోతే ఫాల్స్ అయ్యిద్ది, అంతే. ఇది 1, ఇది 1. క్యాలిక్యులేట్ చేద్దాం టైం కాంప్లెక్సిటీ. 1 + n+1 + n+n n+1 + n + n 1 1 1 2 3 4
4 plus 1 2 3 4 5 6 6n. Big connotation of n అన్నమాట. Big connotation of n. It's a valid palindrome. సో నేను ఇప్పుడు బై యూజింగ్ స్టాక్ ద్వారా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. లెట్స్ సీ. స్టాక్ క్యారెక్టర్ ఫర్ లూప్ పడుతున్నాను. సారీ, ఇఫ్ క్యారెక్టర్ కన్వర్ట్ చేసి స్ట్రింగ్ని సిలో క్యారెక్టర్లో స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు ఇఫ్ లూప్లో క్యారెక్టర్ డాట్ దీంట్లో ఉన్న ఏమన్నా వైట్ స్పేసెస్ కానీ అదర్ దెన్ న్యూమరికల్స్ కానీ ఆల్ఫాబెట్స్ కానీ ఏమన్నా అదర్ దెన్ వస్తే దాన్ని రిమూవ్ చేస్తాం ఈ మెథడ్ వాడి. దాని తర్వాత ఏం చేస్తాం, వీటిని స్టాక్లోకి పుష్ చేస్తాం. పుష్ క్యారెక్టర్ డాట్ టు లోయర్ కేస్లో కన్వర్ట్ చేసి పుష్ చేస్తాం. దాని తర్వాత ఏం చేస్తామంటే మళ్ళీ ఫర్ లూప్ తీసుకుంటాను. ఎందుకు తీసుకుంటాను, పుష్ చేసిన స్టాక్ ఉంది కదా, ఆ స్టాక్లో నుంచి ఒరిజినల్ క్యారెక్టర్ ఇండివిజువల్ క్యారెక్టర్ని ప్లస్ ఒక్కొక్క దాన్ని రిమూవ్ చేస్తూ కంపేర్ చేస్తూ ఈ రెండు అంటే స్టాక్లో ఉన్నది ప్లస్ ఈచ్ క్యారెక్టర్లో ఉన్నది సిమిలర్గా ఉందా లేదా అంటే వ్యాలిడ్ పాలిండ్రోమ్ అని చెక్ చేయడానికి ఈ ఫర్ లూప్ యూస్ చేస్తున్నాం. మళ్ళీ క్యారెక్టర్లోకి తీసుకొని ఎస్ క్యారెక్టర్ అరే if character dot is letter or digit if character కండిషన్ చేస్తుంది క్యారెక్టర్ డాట్ వేర్ కేస్ నాట్ ఈక్వల్ అయితే దాన్ని రిటర్న్ ఫాల్స్ రాస్తున్నాను. అది ఈక్వల్ అయితే రిటర్న్ ట్రూ. ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు రన్ చేస్తే ఎర్రర్ వచ్చింది. ఎక్కడ ఎర్రర్ వచ్చింది చూస్తే క్యారెక్టర్ డాట్ టు ఓకే, ఇక్కడ క్యారెక్టర్ ఒకటి మర్చిపోయాం సి. ఇప్పుడు రన్ చేద్దాం. సక్సెస్ఫుల్గా టెక్స్ట్ కేసెస్ అని పాస్ అయిపోయింది. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద వే టు సాల్వ్ ద valid palindrome or check a palindrome is a valid or not using stack.